తెలంగాణలో బీసీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్కు చిత్తశుద్ది లేదన్నారు. పేరుకే బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, బీసీలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని చెప్పారు. బీసీలను నిట్ట నిలువున మోసం చేసిన సర్కార్ రేవంత్ సర్కార్ అన్నారు. ఇక బీసీల గౌరవాన్ని కాపాడుతానని సారదందా చేసిన మహిళ చెప్తుందని విమర్శించారు. కవిత బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారని, బీసీల అభివృద్ధి అంటే సారదందా అనుకున్నారా అని ఫైర్ అయ్యారు కాసం. ఇటీవల తెలంగాణలో అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పోల్చుకుంటే పెనంల నుంచి తీసి పొయ్యిలేసినట్టు అయిపోయింది. ఎక్కడ కూడా బీసీలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వట్లేదు. ముఖ్యంగా నేను మీకు 11/11/2023 కామారెడ్డి డిక్లరేషన్ సిద్ధిరామయ్యని తీసుకొచ్చారు కర్ణాటక నుంచి. దాన్ని తీసుకొచ్చి అక్కడ మేము చేసినాం, ఇక్కడ మేము చేసి చూపిస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ని విడుదల చేయడం జరిగింది కామారెడ్డిలో. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఇదే పిసిసి అధ్యక్షుడిని, సంవత్సరం పూర్తి అయిపోయింది, మీరు కమిషన్ల మీద కమిషన్లు వేసిండ్రు, బీసీ రిజర్వేషన్ల పెంపు మీద కమిషన్ వేసిండ్రు, ఆ కమిషన్ తర్వాత కులగణనను చేపట్టిండ్రు, ఆ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఏమన్నా బయట పెడతారా? బీసీలకు సంబంధించి ఇవాళ ఒక ఆమె బీసీల గౌరవాన్ని కాపాడుతానని చెప్పేసి ఇలా నిలబడి అందరి బీసీలను మోసం చేసేందుకు ఇందిరా పార్క్ అక్కడ ధర్నా చేస్తుంది. సారదంద చేస్తే ఆమె సారదంద చేసి జైలు పోయిన ఆమె ఇలా కొత్త అవతారం ఎత్తి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మళ్ళొకసారి కొత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ఆలోచన.